ఒకే రక్తం ఒకే మనుషులు. రచన శ్రీ డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. మనం ఇప్పటివరకు ఎంత చెప్పుకున్నామంటే గిరిజ మొత్తానికి గిరిజ వివాహం మేనత్త కొడుకు సుందరంతో జరిగింది. అలాగే సరోజ, గిరిజ ఫ్రెండ్ సరోజ, ఆ అమ్మాయికే వివాహం జరగాల్సిందే, కానీ ఆ బావ ఫారిన్లో ఉండి మొత్తానికి పెళ్లి వాయిదా వేయించాడు, పెళ్లి చేసుకొని అన్నాడు. ఈ విధంగా ఇద్దరు స్నేహితురాళ్ళ జీవితంలో వివాహం అనే ఒక మార్పు వచ్చింది. సుందరం గిరిజ వెంటనే తిరుగుతున్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా గిరిజతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడు. గిరిజ ఏమో తప్పించుకు తిరుగుతున్నది. కానీ ఎంతైనా భార్య అయిపోయింది కదా, ఆ హక్కు అతనికి వచ్చేసేసింది. ఇక కంటిన్యూ చేసుకుంటాను. సమయం చూసి పలకరించడానికి, మాటలు కలపటానికి అతడు తహతహలాడుతున్నాడు. అంటే సుందరం. ఇప్పుడు నేను చదువుతున్నది మర్చిపోయా. 11వ భాగాన్ని కంటిన్యూ చేస్తున్నాను. సమయం చూసి పలకరించడానికి, మాటలు కలపటానికి అతను తహతహలాడుతున్నాడు. ఏమాత్రం అవకాశం దొరికినా బేబీ అంటూ కూడా తిరుగుతున్నాడు. ఓ రోజు మేడ మీద గదిలో ఒంటరిగా చిక్కింది గిరిజ. అప్పుడే స్నానం చేసినట్టు తన గదిలోకి వెళ్ళి తలుపులు దగ్గరగా వేసుకుని చీర మార్చుకుంటోంది. లోపల ఆమె ఏం చేస్తుందో తెలియని సుందరం తలుపు తోసుకుని గబాలన లోపలికి వచ్చాడు. గిరిజ ఉలిక్కిపడి చప్పున పమిట హృదయం నిండా కప్పేసుకుంది. చిచి, ఏమిటిది అంది తొట్టుపాటుతో. సుందరం నవ్వేశాడు. ఆమె ఉన్న పరిస్థితిని సుందరానికి కొంచెం భయం అనిపించినా అక్కడి నుంచి వెళ్ళలేకపోయాడు. ఏం తప్ప అన్నాడు అడుగు ముందుకేస్తూ. వద్దు రాకు, ఎవరన్నా చూస్తే బాగుండదంది గిరిజ. అయినా అతడు వెనక్కి తగ్గలేదు. ఆమెకు దగ్గరే ఉండాలని, ఆమె చుట్టూ తిరగాలని అతని మనసు ఉవ్విళ్ళూరుతోంది. చెయ్యి జాపితే దొరికేంత దూరంలోకి వచ్చేశాడు. అప్పుడే తలారా స్నానం చేసిందేమో. తడిసి విరబోసి ఉన్న ఆమె జుట్టు తెల్లగా మెరిసి ఆ నీటి బిందువులతో నిండి శరీరం మీద నుంచి సాగి వచ్చే వింత పరిమళం. ఈ అనుభవం మత్తుగా మధురంగా ఉంది సుందరానికి. అతనిలోని ప్రతి అణువు ఆమెను ఎంతగానో కోరుకుంటోంది. ఇప్పుడు నన్ను చూస్తే ఏమనిపిస్తోంది అన్నాడు అతడు చలించే కంఠంతో. నాకేమీ అనిపించట్లేదంది గిరిజ. నవ్వేశాడు. బేబీ, మనిద్దరం ఇప్పుడు భార్యాభర్తలం. ఇద్దరికీ ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు కలిగే భావాలు ఎన్నో ఉన్నాయి. ఆ భావాలు నీకు అనిపించాలి కదా అన్నాడు. ఆమెమీ జవాబు చెప్పలేదు. అప్పుడు ఆమె జవాబు వినిపించుకోలేదు. మరింత దగ్గరగా జరిగాడు సుందరం. గబుక్కున వీపు మీదుగా చేతులు వేసి తన వైపు లాక్కుంటూ బేబీ అన్నాడు. జారిపోతున్న పమిట పైకి లాక్కుని, ఏం పని బాబు, విడిచిపెట్టు అంది విదిలించుకునే ప్రయత్నంలో. బేబీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాడు చెవిలో రహస్యంగా. మంచిదే, నన్ను వదులు బాబు అంది గిరిజ ఏడుపు గొంతుతో. ఎంత ఇష్టమో తెలుసా అంటూ చప్పున ముఖం మీదకి వంగాడు. అతని పెదవులు ఆమె పెదవుల మీదకి తగిలేంతలో చురుగ్గా ముఖం పక్కకు తిప్పుకుని, ఎవరో వస్తున్నారు అంది చిన్నగా. అతడు చటుక్కున ఆమెను వదిలేసి గుమ్మం దాకా వెళ్ళి బయటికి చూసి నవ్వుతూ, భలే అబద్ధమాడావు, తప్పించుకుంటామనుకున్నావా? ఎవరూ లేరులే అన్నాడు. మరి ఏం చేస్తానో చంపుతుంటే అని, వెళ్ళు, బాగుండదు బావా అంది. సాయంత్రం నాతో సినిమాకి వస్తానంటే ఇప్పుడు వెళ్ళిపోతానన్నాడు. సరేలే, అలాగే వస్తానులే, వెళ్ళు అంది గత్యంతరం లేక. మాట తప్పకూడదు సుమా అని ఒక్కసారి వెక్కిరిచ్చి సుందరం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పెళ్ళయిందిగా ఇక మొదలు అని విసుక్కుంది గిరిజ. ఇప్పుడు అతనికి అన్ని స్వతంత్రాలు వచ్చేసినాయి నా మీద. గబగబా తలుపు గడియ పెట్టేసుకుంది. అంతే, తొందరగా చీర కట్టేసేసుకుంది. మంచం మీద కూర్చుండిపోయింది. ఆలోచిస్తూ జరిగిన అనుభవం తలుపుకొస్తుంటే ఓళ్ళంతా కంపన వేసింది. అనుభూతి ఏమీ కలగలేదు. మొదట్లో ఇలాగే ఉంటుంది, ముందు ఎలా ఉంటుందో అన్న ఆలోచన రాగానే గిరిజకు గుండె గుబేలు మంది. అలాగే మంచం మీద మోకాళ్లలో తలదూర్చుకుని ఎంతసేపో ఉండిపోయింది. సాయంత్రం బలవంతంగా ముస్తాబు చేసుకుని అతనితో సినిమాకు బయలుదేరక తప్పలేదు. ఇద్దరు రోడ్డు మీద పక్కపక్కన నడుస్తున్నారు. ఆమె కొంచెం దూరంగా ఉందామని ఎడంగా పోతున్న కొద్దీ సుందరం మరీ వంగినట్టే భుజం మించి పక్కగా నడుస్తూ తగులుతూ ఉన్నాడు. రిక్షాలో పోదామా అన్నాడు కొంత దూరం పోయాక. ఎందుకు, ఇలా నడుస్తుంటే బాగుందిగా అంది ఒళ్ళు మండి.
పాపం ఎక్కువ దూరం నడిస్తే నీ పాదాలు కందిపోతాయిగా అన్నాడు ముద్దు ముద్దుగా సుందరం. పర్వాలేదులే, నేనేమంత సుకుమార్ని కాదులే బావా అంది. బహుశా ఆమెతో కలిసి రిక్షాలో కూర్చొని ప్రయాణం చేయాలని అతను ఉవ్విళ్ళూరుతున్నాడు అనుకుంటాం. అతని ముఖంలో ఏమాత్రం ఆశాభంగం కనిపించినా గిరిజకు నవ్వొస్తోంది. కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళెంత పెళ్లి బట్టల్లో లేకపోయినా, ఎంత మామూలుగా అలంకరించుకున్నా పెళ్లి కళ కనిపిస్తూనే ఉంది. వాళ్ళిద్దరు రోడ్డు మీద అలా పక్కపక్క నడుస్తుంటే జనం కుతూహలంగా చూస్తున్నారు. అందులో కొంతమంది కాలేజీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కొంతమంది ఈలలేశారు. అయినా ఇద్దరూ లక్ష్య పెట్టలేదు. గిరిజ నిర్లిప్తంగా ఉండి లక్ష్య పెట్టలేదు. సుందరమేమో గర్వంగా ఉండి లక్ష్య పెట్టలేదు. సినిమా హాలుకు చేరి టికెట్లు తీసుకున్నాక లోపలికి వెళ్ళి కూర్చున్నారు. కొత్త తెలుగు సినిమా, జనం బాగానే ఉన్నారు. వాళ్ళు వెళ్ళి కూర్చున్న 5 నిమిషాలకు హౌస్ఫుల్ అయిపోయింది. సినిమా మొదలయ్యాక గిరిజ అనుభవించిన అవస్థ అంతా ఇంతా కాదు. అవసరం ఉన్నా లేకపోయినా మీద మీదికి ఒరుగుతున్నాడు. చెంపకు చెంప ఆనించేంత దగ్గరగా వచ్చేస్తున్నాడు. చేతి వేళ్ళు సవరిస్తున్నాడు. మోచేతి మీద గిచ్చినంత పని చేస్తున్నాడు. అర్థం లేకుండా ఏదో ఏదో పలకరిస్తున్నాడు. నవ్వుతున్నాడు. జవాబు తెప్పేదాకా వేధిస్తున్నాడు. కొత్త పెళ్లి కూతురికి కొత్త పెళ్లి కొడుక్కి ఈ తతంగమంతా తప్పదేమో దేవుడా అనిపించింది గిరిజకు. ఆమె ప్రాణానికి రిలీఫ్ ఇస్తున్నట్టుగా ఇంటర్వెల్ అయింది. లైట్లు వెలిగాయి. వాళ్లకు ముందు వరుసలో కూర్చున్న అమ్మాయి తల వెనక్కి తిప్పి గిరిజ కేసి చూసింది. ఎక్కడో చూసినట్టు అనిపించింది. తన కాలేజీలను చదువుతున్నదని మాత్రం అర్థం చేసుకుంది గిరిజ. 1-2 సందర్భాల్లో మాట్లాడుకుని కూడా ఉంటారు. ఆ అమ్మాయి గిరిజను చూసి నవ్వింది. గిరిజ కూడా నవ్వింది. ఆ అమ్మాయి తల ముందుకు తిప్పేసుకుంది. బయటికెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకుందాం అన్నాడు సుందరం. నేను రాను బాబు అంది గిరిజ. సరేలే, నేను వెళ్ళొస్తాలే అన్నాడు. సుందరం లేచి వెళ్ళాడు. గిరిజ పక్కన కూర్చున్న మగవాళ్ళు బయటికి వెళ్ళడం కనిపెట్టి ముందు కూర్చున్న అమ్మాయి తల మళ్ళీ వెనక్కి తిప్పింది. ఏమండి బాగున్నారా అంది ఆ అమ్మాయి. గిరిజ బాగానే ఉన్నా అన్నట్టు తల ఊపింది. ఇద్దరి మధ్య పెద్ద పరిచయం లేదు. అందుచేత ఒకరి విషయాలు ఒకరికి తెలియవు. ఎవరండి అతను? మీ అన్నయ్య అంది ఆ అమ్మాయి గిరిజ ముఖం కేసి చూస్తూ. గిరిజకు షాక్ కొట్టినట్టయింది. ఎవరిని గురించి ఆమె అడుగుతోంది? సుందరం బావని ఉద్దేశించా? ఎందుకలా అనిపించింది అని అడిగింది గిరిజ అర్థం లేకుండా వెలవెలాబోతూ. మీ ఇద్దరు ఒకే పోలికలో ఉన్నారు. కళ్ళు ముక్కు అన్నీ పోత పోసినట్టు ఒకేలాగా ఉన్నాయి. అందుకే మీ అన్నయ్య కదూ అన్నాను. ఏం జవాబు చెప్పాలో తోచలేదు గిరిజకు. తన భర్తను పట్టుకుని అన్నయ్య అంటోంది. ఇంకేమని జవాబు చెప్తుంది? పైగా పోలికలు కూడా ఒకేలాగా ఉన్నాయి అంటోంది. తామిద్దరూ లోకం కళ్ళకు అన్నా చెల్లెలా కనిపిస్తున్నారా? భార్యాభర్తల్లా కనిపించటం లేదా? గిరిజ ఒక్కసారిగా తల తిరిగినట్టు అయిపోయింది గిరిజకు. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అంటే సుందరం బావుకి తనకు అన్ని కొట్టొచ్చినట్టు అన్ని పోలికలు ఉన్నాయా? అమ్మో, బయటికి వెళ్తే కాలేజీ స్టూడెంట్స్ వీళ్ళందరి ముందు ఏం మాట్లాడాలి అనుకుంది. కాదు అని చెప్దాం అనుకుంది. మరి ఎవరని చెప్పాల్సి వస్తుంది? అవును అందామనుకుంది. అయితే ఎవరని చెప్పాలి? నిజంగా మాలో అంత పోలికలు కనిపిస్తున్నాయా అని అడిగింది ఏమీ చేతకాక. అబద్ధం ఎందుకు చెప్తానండి? అన్నట్టు మీరు ఈ మధ్య కాలేజీకి కూడా రావటం లేదు కదూ అన్నది ఆ అమ్మాయి. కాలేజీ మానేశాను అన్నది గిరిజ. అదేమిటండి? పెళ్లి చేసుకున్నానంది గిరిజ. పెళ్లి చేసుకుంటే కాలేజీ మానేయాలా అన్నది ఆ అమ్మాయి. మా ఇంట్లో పరిస్థితులు అంతేలేండి అన్నది గిరిజ. అవును, పెళ్లి చేసుకున్నారు కదా, మీ శ్రీవారితో రాకుండా అన్నయ్యతో వచ్చారేంటి సినిమాకు అంది మళ్ళీ ఆ అమ్మాయి. గిరిజకు మళ్ళీ సందిగ్ధంలో పడింది. ఆమె ఏమీ చెప్పకముందే ఈ అమ్మాయి అన్నీ అనేసేస్తోంది. ఏమనాలో అర్థం కాలేదు. ఇంత లోపల లైట్లు ఆరిపోయినాయి. ఇంటర్వెల్ అయిపోయింది. సినిమా మొదలవుతోంది. సుందరం వచ్చాడు. ఇక గిరిజకు బుర్ర పనిచేయటం లేదు. సినిమా చూడడం మానేసింది. తెర మీద బొమ్మలు ఆమె కళ్ళకి మసకగా కనిపిస్తున్నాయి. తలలో భరించటానికి అలవికన్నంత బాధ, ఏదో నొప్పి. సుందరం చెయ్యి ఆమెకు తగిలింది. ఆమె చేతి వేళ్లను అతడు ప్రేమగా నిమురుతున్నాడు. ఆ వేళ్ళు ఆమెనేమీ కవ్వించటం లేదు, కదిలించటం లేదు. పక్కన ఎవరు కూర్చున్నారు? సుందరం బావా